కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ ప్రాంగణంలో విహారీ పేరిట పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నేపథ్య గాయని అదితి భవరాజు ముఖ్య అతిథిగా హాజరై ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి మాతకు పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అదితి భవరాజు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచే నైతిక విలువలపై అవగాహన కల్పించి వాటిని అమలు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. చదువుతో పాటు ఏకాగ్రత, క్రమశిక్షణతో సాధన చేస్తే పోటీ పరీక్షల్లో విజయం సాధించి సమాజంలో ఉత్తమ స్థానం సంపాదించగలరని అన్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యా విధానాలు ప్రశంసనీయమని కొనియాడారు. డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఒత్తిడిని తగ్గించుకోవాలని, నైతిక విలువలను ఆచరించి బాధ్యతాయుతంగా ఎదగాలని సూచించారు. వార్షిక ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వేడుకల సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల విజయ ప్రస్థానంను నృత్య రూపంలో ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. Celebrations to Aditi Bhavaraju Garu, a popular eminent playback singer, and all to an evening of brilliance, culture and celebrations. It is our Almost all 12 children got seats in the various IITs. 2023 10th class batch చూసినట్లయితే సో మన ప్రోగ్రామ్ అద్భుతంగా జరుగుతుంది. పిల్లలు మెనీ స్టూడెంట్స్ దే ఆర్ ఎక్సెలింగ్. చాలా మంది పిల్లలు ఎక్కడెక్కడ సీట్ రావాలనుకున్నారు అక్కడ వస్తున్నారు. భారతదేశంలో ఉన్న 23 IITs లో మనం ఈ 2 years లో చూసుకుంటే 16 IITs లో మన పిల్లలు జాయిన్ అయ్యారు. 16 IITలలో మన పిల్లలు జెండా ఆల్ఫోర్స్ అక్కడ వేసి ఎదురు చూస్తున్నారు. మా జూనియర్ లెక్చరర్స్ అని చెప్పేసి ఎయిమ్స్ 20 years లోకి వెళ్ళి చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు మన పిల్లలు 4 ఎయిమ్స్ లో ఆల్ఫోర్స్ జెండా ఎగిరేస్తున్నారు. 4 ఎయిమ్స్ కాలేజెస్ లో అవుట్ ఆఫ్ 20. సో రాబోయే రోజుల్లో తప్పకుండా మిగతా ఎయిమ్స్ లో కూడా మన ఆల్ఫోర్స్ పిల్లలు ఉండే విధంగా మనం చూస్తున్నాం. ఐఐటి మద్రాస్ లో మన పిల్లలు ఉన్నారు, ఐఐటి ముంబైలో మన పిల్లలు ఉన్నారు, ఐఐటి గౌహతిలో ఉన్నారు, ఐఐటి హైదరాబాద్ లో ఉన్నారు, ట్రిపుల్ హైదరాబాద్ లో ఉన్నారు, ఐఐటి ఖరగ్పూర్ లో ఈ ఒక్క సంవత్సరమే ఖరగ్పూర్ ఐఐటిలో 7 పిల్లలు జాయిన్ అయ్యారు. 7 స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ఫోర్స్ టేకెన్ అడ్మిషన్ ఇన్ ఐఐటి ఖరగ్పూర్. ఈ యొక్క బ్యాచ్ నేను చెప్తున్నాను, అన్ని పాత బ్యాచ్ చెప్పట్లేదు. ఫర్ యువర్ వండర్ దిస్ ఈ యొక్క మన 2025 నుంచి ఎన్ఐటి వరంగల్లో 25 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. So I heard so many things about your beloved chairman garu, Dr. V. Narendra Reddy garu. I am very friends. Chadavittu vachanu but on the way here, and I have a couple of friends that live in Karimnagar, and when I told them I am coming to Alfors, of course Alfors market telidu, we know this school, of course. మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, మా కజిన్స్ చదువుతున్నారు, వాళ్ళు చదువుతున్నారు, వీళ్ళు చదువుతున్నారు. Everyone has someone in their family from Karimnagar studying at Alfors, and I am very very excited to be a part. ట్యూషన్ నేర్పుతూ 11 మందితో మొదలెట్టి 60 బ్రాంచ్ల వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇంతమంది విద్యార్థులకు ఆయన నాలెడ్జ్ ని, ఆయన లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ని ఆయన షేర్ చేస్తున్నారంటే ఐ థింక్ ఆల్ స్టూడెంట్స్, everyone here present has an inspiration right here in front of you every day morning, greeting you, saying good morning to you. He is very very inspiring, and we should really really be thankful to have him as your chairman.